హలో అందరికీ, ఈరోజైతే మేము పొలం చూపిస్తున్నామండి. మేమే విత్తనాలు వేయడానికి పోతున్నాము. అందుకని మా ఫ్యామిలీతో అందరితోని మా కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరు కలిసి సేమ్ చూడడానికి పోయినామండి. మరి మా అత్త వాళ్ళు, అలాగే మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, వదినోళ్ళు అందరం కలిసిపోయినామండి ఫ్యామిలీతో. మరి అందరం కలిసి అన్నం కూడా అక్కడికే తీసుకుపోయి తిన్నామండి. మా తాత వాళ్ళు కూడా పోయినారు. అందరు కలిసి అన్నం అయితే అందరికి వడ్డిస్తున్నారండి. అందరం కలిసి భోంచేస్తుంటే చాలా బాగుంది. మా సేను చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నేను. అందుకని ఇప్పుడు సేను చూపిస్తున్నామండి. మరి మీరు కూడా ఒకసారి పొలాన్ని చూడండి. చాలా బాగుంది పొలం అయితే. చాలా మెత్తటి పొలము. ఇందులో వాతావరణం కూడా చాలా బాగుంది. వానల కాలం కదా ఇది. వాన అయితే రాలేదు, కానీ వానమాడం ఫుల్గా ఉంది. ఎప్పుడు పడుతుందో ఏమో తెలియదు. దెబ్బ దెబ్బ తినేస్తున్నాం మేమైతే. అన్నము వాన పడుతుందేమో అని. మేము పోయేదారిలో ఖచ్చితంగా చెక్కించుకొని వాన మాత్రం బాగా కొడుతుంది మమ్మల్ని. చూసుకుంటూనే ఉంటాము. అంత వానమాడం అయింది. భయంకరంగా ఉంది వానమాడం అయితే. దెబ్బ దెబ్బ తినండి తినండి అంటున్నారు. తినేవాళ్ళు తింటున్నారు, అరుస్తలు అరుస్తున్నారు, కొట్లాడుతున్నారు చేనులోన. అవి చేసుకురాలా, ఇవి చేసుకురాలా, చికెన్ చేయకూడదా కానీ ఒకటే అరుపులే ఉన్నాయాడ ఎక్కువగా. ఎక్కడికన్నా పోతే ఓర్పు అనేది ఉండాలి, కానీ ఓర్పు అనేది మా ఇంట్లో తక్కువ. ఎక్కువ అరుపులు ఉంటాయి. పిల్ల సహా అరుస్తున్నారు అందరూ బాగా. అంటే అరుపు అయినా కానీ బాగా ఎంజాయ్మెంట్ అయితే చాలా ఉంది. అరుపులో కూడా బాగా నవ్వుకుంటున్నాం అరుస్తుంటే కూడా. మా ఎక్కలు అరుస్తుంటే ఇంకా బాగా పక్క నగేస్తున్నాం అందరము. అరుచుకుంటూనే తింటున్నారు. మళ్ళీ ఒకవేళ తిండి కూడా పక్కకు పెట్టకుండా తింటున్నారు. నిజంగా తిండి మాత్రం వదలరు, తినడమే. మరి ఇట్లనే ఉంటేనే బాగుంటుంది కదా ఫ్యామిలీ అంటే. నిజంగా నాకు ఇట్లుంటేనే చాలా ఇష్టము. అలాగే అందరం అన్నం కలిసి తింటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి పిల్లలు అయితే బాగా చేనులో బాగా ఆడుకుంటున్నారు. అట్లనే విత్తనాలు అయితే ఆ సైడ్ అయితే పత్తి విత్తనాలు వేసినారు. ఇంకా ఈ సైడ్ కంది వేయలేదు. వేస్తారు, రేపు వేస్తారండి అవైతే ఖచ్చితంగా. మేము వేరే లోపల విత్తనాలు వేసేసినారు. అందుకని మీకు చూపించలేదు. విత్తనాలు వేస్తామని చెప్పినాం కదా, ఆల్రెడీ విత్తనాలు వేసినారు. మళ్ళీ విత్తనాలు వేసేది కూడా మళ్ళీ వీడియో పెడతానండి కంపల్సరీగా నేను. అప్పుడు చూడండి విత్తనాలు వేసేది. అలాగే పొలం చేతికి వచ్చినాక కూడా బాగా చూపిస్తాము. ఇప్పుడైతే ఇన్ని రోజులు పొలం అయితే గుత్తకి ఇచ్చేసినారండి. ఇప్పుడే వీళ్ళు సొంతంగా వేసుకుంటున్నారు. కొంత సగం అయితే వేసినారు, సగం ఇచ్చినారు. మరి ఈసారి అయితే 2-3 సార్లు ఖచ్చితంగా మేము పొలాలలో చూపిస్తామండి. మా చిన్నోడైతే పెద్దోడు బాగా ఆడుకుంటున్నారు. పిల్లలకి పొలాలంటే చాలా ఇష్టం అనుకుంటా. చూడు ఎంత బాగా ఎగురు ఆడుకుంటున్నారో. పొలం అంతా తినడం అని కొంచెం కూడా కాలు నాయిలా చూడు. నిజంగా పిల్లలకి నిజంగా అలుపు అనేది ఉండదు అనిపిస్తుంది. పెద్దోళ్ళు మేమే అలసిపోయినాము. పిల్లలకి అసలు అలుపు రాదు చూడు. చిన్నపిల్లలు అయినా కానీ ఎంత బాగున్నారు. మేమైతే ఆడ బోరు ఉందండి, నీళ్ళది. ఆడికి పోతున్నాం అందరం కలిసి. ఆడ నీళ్ళు మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి. ఆడికి పోతున్నామండి. కాలువ నీళ్ళు వస్తాయండి. ఇవి మామూలుగా అయితే బోర్ నీళ్ళు అయితే బోర్ నీళ్ళు కాదు, కాలువ ఉంది. కాలువ నుంచి పైపులు వేసినారు. ఆ నీళ్ళు వస్తాయి ఇప్పుడు మాకు పొలాలలోకి. వానలు కాబట్టి పెద్దగా వాడడం లేదు. ఇప్పుడు బాగా పడుతున్నాయి కదా వానలు. ఇప్పుడు ఇట్లానే వానలు అన్నట్టుగా మనకి పంటలు కూడా ఇట్లా చేతికి వచ్చినాయంటే చాలా బాగుంటుందండి. మరి పంటలు కూడా ఇట్లనే రావాలనుకుంటున్నాము. ఆ వానలు అయితే ఈసారి చాలా బాగున్నాయండి. ప్రతి నది వాగులన్నీ నిండిపోయినాయి అప్పుడే. మామూలుగా అయితే ఈ వానలకు అప్పుడే నిండవు, కానీ ఈ సంవత్సరం మటుకు ప్రతిదీ నిండిపోయినాయి అప్పుడే. నిజంగా బాగా అనిపిస్తుంది. అట్లనే మేమైతే బోర్కాడికి వచ్చేసినామండి. ఇక్కడ దగ్గరలో అది పైప్ వేసినారు. పైపుల నుంచి నీళ్ళు వస్తాయి. ఇంకా నీళ్ళు చూద్దామని మా వాడు పెద్దోడైతే ఏనిక పోయినాడు బోరుని. ఇంకా మేమైతే ఆడ చూస్తున్నాం అందరం కలిసి. అలాగే బోరు అది మోటార్ ఏనిక పోయినాడండి మా వాడు పెద్దోడు. ఇప్పుడు నీళ్ళు వేస్తే చూపిస్తామండి. అందరం అయితే నీళ్ళ కోసం తిరుగుతున్నాము. వీళ్ళు నీళ్ళు వాడడం లేదు. అదే వచ్చిన ఈ నీళ్ళు అయితే లావుగా ఎంతలా పైపు చూడు. నీళ్ళు ఎంతలా పారిపోతున్నాయి నిజంగా. కానీ వండున్నాయి కొంచెం నీళ్ళు. అవి కాలువ నీళ్ళు కదా, అందుకని కొంచెం వండు వస్తున్నాయి. మనకు బోర్ నీళ్ళు అయితే తెల్లగా వస్తాయి. ఇంకా మా ఇవాన్ అయితే దాంట్లోనే దుంకులాడుతున్నాడు. నీళ్ళు కూడా పోసుకుంటారు అన్నీ పిల్లలు.
కానీ జలుబులు చేస్తాయని పిల్లలు అయితే దూరం పెట్టినామండి. కొంతసేపటికే ఇడిచినాము, ఎక్కువసేపు ఇడిచలేదు నీళ్ళు. ఎందుకంటే కాలువలకి ఏమి చేనులకు నీళ్ళు కట్టేది లేదు కదా. ఇప్పుడు బాగా బాగా తడితడి ఉంది, వానలు పడుతున్నాయి కాబట్టి. అందుకని కొంచెం పెట్టి ఆఫ్ చేసినాము. ఎక్కువసేపు లేదు, నీళ్ళు పారిపోకూడదని. నీళ్ళు వేస్ట్ చేయకూడదు కదా, మరి నీళ్ళు వేస్ట్ చేసుకోకూడదు. అందుకని కొంచెంసేపు పెట్టి బంద్ చేసినామండి. మా చిన్నోడు పెద్దోడు అందరూ ఎగురులాడుతున్నారు. ఈ సైడ్ అయితే అందరూ మా అక్కలు కూర్చున్నారండి. మా పెద్ద బాబు భార్య అందరూ ఈ సైడ్ కూర్చున్నారు. చూసుకుంటే ఒక బాగా వీడియో తీసుకుంటూ కూర్చున్నారు అందరూ. మరి అందరం అయితే వచ్చినాక కాలు చేతులు గడపలేదు కదా, ఇక్కడికి వచ్చినాక నా నీళ్ళతో కాలుమని గడుపుతున్నాం అందరము. బాగా కాలు చేతులు గడుపుకొని కొంతసేపుకి బంద్ చేయించినాం, మోటార్లో నీళ్ళు వేస్ట్ కాకూడదని. ఇంకా తిరిగి పోతున్నామండి మేము. అక్కడ చిన్న కాలువ ఉందండి మాకు, సేను అవతల కొంచెం ముందుకి. ఇంకా మా పిల్లలు అయితే కాలువ కూడా చూద్దామన్నారు. అందుకని కాలువ చూడడానికి మా పిల్లలు పోతున్నారండి. మా పెద్ద బాబు భార్య పిల్లలు కలిసిపోతున్నారండి. ఆ కాలువ కూడా చూసొద్దాం రండి అని. అది వంక అంటారు, చిన్న వంక వస్తుంది ఆడ. వాన వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది, వాన లేకపోతే వంక అయితే రాదు, ఎండిపోతుంది అది. ఇప్పుడు వానలు ఉన్నాయి కాబట్టి వంకలో నీళ్ళు ఉన్నాయి, వంక బాగా పారుతుంది అది. ఇక్కడైతే పత్తి ఇత్తనాలు వేస్తున్నారండి. మరి జాగ్రత్తగా నడచాలి మనము. ఇదేనండి వంక, ఇక్కడ నీళ్ళు వస్తాయండి. ఇక్కడ బావి కూడా ఉండేది ఇంతకుముందు, కానీ ఇప్పుడైతే లేదు. ఇవన్నీ వాగి నీళ్ళే, బావి నీళ్ళు అయితే కాదు. ఇంతకు బావి అయితే బూనిపోయిందండి. ఇదండి, ఇది కూడా పైప్ నీళ్ళేనండి, వంక నీళ్ళేనండి ఇవన్నీ. కాలువ నీళ్ళు అంటారు, వంక అంటారు. అక్కడైతే వంక అంటారు, ఇక్కడైతే కాలువ అంటారు. పక్క సైన్ అయితే దున్నుతున్నారండి, కనపడుతుంది కదా ఆడ. మరి ఆ పక్క అయితే గుండుమల్లెల తోట కూడా ఉందండి, చాలా మంచిగా ఉన్నాయి గుండుమల్లెలు. వచ్చేటప్పుడు చూసి వచ్చినాం మేము, పోయేటప్పుడు తెంచుకుందాం అనుకున్నాం కాబట్టి వానమాడం ఎక్కువ ఉందని ఇంకా దెబ్బ ప్రయాణం అయ్యి వచ్చినాము. ఇప్పుడైతే ఇక్కడ ఈ సైడ్ దున్నేదండి, చూపిస్తున్నాం రండి ఒకసారి మీకు. మరి కనపడుతుందా మీకు? ఆడ దూరంగా అయితే దున్నుతున్నారండి. మా పొలం పక్కన అవతల సైడ్ది, ఇది మాది కాదు, పక్కన వాళ్ళ సేను అది. ఇంకా అందరం అయితే తిరిగి పోతున్నామండి. వానమాడం అయితే ఎక్కువ అయిపోయింది, వాన వస్తుందని భయంతోనే. పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు నానిపోతారని. ఇంకా మా అమ్మ దెబ్బ అరిసింది, తొందర రండి అని. ఇంక అందరం అయితే ప్రయాణం అవుతున్నామండి, తొందరగా పోవాలని. ఇంకా మాకన్నా కాళ్ళు నచ్చినాయి కానీ మా పిల్లలకి ఏం కాళ్ళు నయ్యలేదు. నేనైతే నడచలేకపోయినాను, కాళ్ళు అంత రానా నొప్పి వచ్చినాయి మాకు. కానీ పిల్లలు మాత్రము బాగా ఎగురుకుంటూ నడుస్తున్నారు. పిల్లలకి కలుపు అనేది రాకుండా నడుస్తున్నారు నిజంగా. అందరం అయితే వచ్చేసినామండి ఇంకా ఇక్కడికి. ఇప్పుడు ఈ సైడ్ అయితే ఇంకా కంది వేయలేదండి, వేయాలి. రేపు వేస్తారండి కంది అయితే. వచ్చిపోయినారు, మేము వచ్చే లోపల వెళ్ళిపోయినారు వేసేవాళ్ళు ఇత్తనాలు. మళ్ళీ రేపు వేస్తామన్నారు వాళ్ళైతే. మళ్ళీ అన్నీ అయితే ఇంకా క్యారియర్లు అన్నీ మూట కట్టేస్తున్నారు పోవాలని. కార్ దగ్గరికి అయితే వచ్చినామండి అందరము, కార్ దగ్గరికి వచ్చినాము. ఇంకా కారు కూడా ఎక్కినాము, అందరం పోతున్నాము. స్టార్ట్ అయింది కారు. వాన వస్తుంది అంటుంది. వాన చూస్తాము, కానీ బయటకు వస్తే కట్టుకోలేము నిజంగా మనము. చిన్న కూడా భయపడతాము. ఇంకా అందులో పొద్దు కూడా బాగా పోయిందండి, రాత్రి వానకి వచ్చింది కదా, అందుకని అందరం కలిసి. ఇంకా ఊరుగారేనండి సేమ్ అయితే, దగ్గరే మా సేను. ఏమంటే మాకు కారు ఆ సేన్ వరకు పోదు, మధ్యలోనే వాగి ఆ నుంచి నడిచిపోతాం కదా, అందుకని ఇక్కడైతే ఎద్దుల బండి పోతుందండి, ఊర్లే పోతుంది అది. అలాగే ఇక్కడ కొద్దిసేపు చూసినామండి. ఇది సేను పోయే రసం ఇది, బాగా పచ్చగా పొలాలు అన్నీ కనపడతాయి. ఇంకా ఇప్పుడైతే ఇత్తనాలు సరిగ్గా పడలేదు కదా, ఇత్తనాలు పడితే మీకు ఒకసారి చూపిస్తానండి. అట్లనే గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలు కూడా ఇంటికి పోతున్నాయి పొద్దు ఉంటుందని. ఆ జింకలు అయితే మా సేనులలో చాలా ఎక్కువ ఉంటాయండి, రాత్రి కింద ఎక్కువ వస్తాయి. అక్కడ రేమో కూడా కనపడుతుంది కదా, అక్కడ కూడా తీసినారు బాగా. అలాగే గొర్రెలు
నీళ్ళలోన బాగుంది కదా, ఎంత బాగా అనిపిస్తుంది కదండి. నిజంగా బయటికి రాని వాళ్ళు వస్తే చాలా అనిపిస్తుంది.